హరే రామ 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 కోదండ రామ, హరే రామ 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 కోదండ రామ, హరే రామ 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 కోదండ రామ. శ్రీగణనాథుని పద పద్మంబులు చిత్తంబున నుంచి, వాల్మీకి పద పద్మములకు వందనములు చేసి, అస్మద్గురు చరణారవిందముల గతి భక్తితో మృక్కి, రాముని చరితము కొనియాడెదనతి రమణీయముగాను. హరే రామ 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 కోదండ రామ, హరే రామ 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 కోదండ రామ, రామ హరే రామ 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 కోదండ రామ. అంగదాది వానరులతోను తానిట్లని హనుమంతు, ఎంత కార్యమిది దీనికి మీరలు చింతింపగనేలా, లంక జొచ్చి ఆ సీతను నేని శంకను చూచెదను, శతయోజనములు క్షణమాత్రములు చెంగునలంకితూ, లంకలోన గల రాక్షసులను 10 శంకలేక దుంతు, వారే నా శక్తి చూడుడి వానరవరులారా. అని పల్కిన హనుమంతుని గనుగొని అతిమోదమునుంది, ఆలింగనములు చేసిరందరును హనుమంతుని నప్పుడు, ఘనముగాను ముస్తాబు చేసిరి హనుమంతుని కపుడు, చెంగు చెంగునను గంతులు వేసెను పొంగుచు హనుమంతు. పదఘట్టనకి భూమి నిలువదని పటువేగము తోడా, మహేంద్రాద్రి శిఖరమున నిలచెను మహిమను హనుమంతు. 2 పాదములు సరిగా నిడి తామెందుగాను పూని, సముద్రంబునొక చవిటి కాలువని సాహసమున నతడు. లంక చూచుటకు హనుమంతుడు తాహుంకరించి దాటే, దాటగానే ఆ పర్వతరాజము ధరణిలోన గృంకే. బళాబళి అని వానరులాతని ప్రస్తుతించిరప్పుడు, అతివేగంబున పోవుచుండెను హనుమంతుండపుడు. సముద్రుండు మైనాకుని తాగని చెయ్యననిటు పలికే, రామదూతయగు హనుమంతుడు తాలంకకే కూచుండే, అలసట తీర్చుటకై నీవిప్పుడు అతివేగము బొమ్మా. అని పలుకగా ఆమైనా కుండును ఆనందమునుంది, అతిరయమున గగనమున నిలువ ఆ హనుమంతుడు చూచి, వీడొక రాక్షసుడడ్డముగా విను వీధి నిల్చినాడు, వీని మదం బణగిల్తునంచు మదిపూని తాకినాడు. దెబ్బతోడన పర్వతరాజము అబ్బురమందుచును, హనుమంత హనుమంత వినుమని అద్రివరుడు బలికే. సముద్రుండు పంపించగా వచ్చితి చంపబోకు నన్ను, నీకెదురెవ్వరు నాపై నిముసము నిలచియుండుమయ్యా. సేద తీర్చుకొని లంకాపురమిక కాదట జనవయ్యా. అని పల్కగ హనుమంతుడు హస్తంబతని పైని మోపి,
తిరిగి వచ్చి నీ కోర్కె తీర్తునని గిరివరుతో పలికే. అప్పుడు మారుతి ఉప్పర వీధిని తప్పక జనుచుండే. సురలందరూ హనుమంతుని శౌర్యము శోధించుట కొరకు సురసయనెడు నాగాంబను బంపక చోద్యముగా నదియు కహకహార్భటులగా వించుచునది గ్రక్కున జనుదెంచే. ఆహారము కమ్మనుచు బల్కగా హనుమంతుండనియే. లంకకేగి మరి చనుదెంచుచు నీ శంకలెల్లదీర్తూ అని పల్కగా హనుమంతుని సురసయు అతిరోషము తోడా. కళ్ళను అగ్ని కణంబులు త్రుళ్ళగా పళ్ళు కొరుకు కొనుచు ఔరాయని 10 ఆమడనిడి విని అదియు నోరు తెరచే. దాని చూచి 20 యోగే. అంతలోన ఆ సురసయు 30 ఆమడ నోరెత్తే. అట్టె చూచి హనుమంతుడు దేహము రెట్టుగాను పెంచే. నూరామడగల నోరు తెరచయా సురస కోపమునను. దాని చూచి హనుమానుడు కొంచెపు తనువును ధరించి కడుపు జొచ్చి మరి పైకి వెడలిత తడయకవే బలికే. ఆకలి తీరినదా సురసా, ఆకలి తీరినదా సురసాయన పోక కనుమతించే. అప్పుడు హనుమంతుండతిరయమున తప్పక జనుచుండే. ఛాయాగ్రహమౌ సింహికయాతని ఛాయబట్టి మృంగే. కడుపు చించి మరి పైకి వెడలెనా కపివరుడంతటను. సువేలాద్రికి నిజనుదెంచెను బల్శూరుడు హనుమంతు. గరుడ యక్ష సిద్ధాదులు గనుగొని ఘనుడని కొనియాడా. సువేలాద్రియందుండి లంకను చూచెను హనుమంతు. చూచి చూచి మది లోపల తానతి చోద్యమందుచుండే, చోద్యమందుచుండే. ఏమి చేతు పురమేగతి జొచ్చెద ఎటులను శోధింతు. సురలకైన చొరలాది పురిలో చూచుట నావశమా. ప్రాకారంబుల గత్తలు చూడగా నాకము సరికాదు. అనుచుండగ చండాంశుడంతట అస్తమించినప్పుడు అంధకారము దిశావళి కప్పెను హనుమంతుడు పొంగా. రాత్రి వేళ ఈ లంకలోనయా రాముదేవి దూతూ. పగటి వేళ ఈ లంకలోన జ్వర బ్రహ్మకైన వశమా అని వాయుసుతుండతని దేహమతి సూక్ష్మముగా చేసి చెంగున గోపుర శిఖరము మీదికి లంఘించెను తాను. లంకిణి ఆతని జూచి ఇట్లనుచు హుంకరిల్చి పలికే. ఎక్కడి వాడవు ఇచ్చటి కొచ్చిటి ఎక్కడి కోతివిరా. చెడుపోయని పట్టణమునకు నేల వచ్చితేవో. ముందుగా నీ కథ తెలుపుము ఆపై గంగము నా మహిమా. అని పల్కగా ఆ లంకిణితో ఇటు హనుమంతుండనియే. ఈ పట్టణ గృహ గోపురంబులే నెలమి చూడవస్తి, నెలమి చూడవస్తి. అని పల్కగా ఆ హనుమంతునితో లంకిణి ఇట్లనియే.
సపట కొరుకుచు అతిరోషము తోడా కళ్ళను అగ్ని కణంబులు ద్రుళ్ళగ కఠిన ముష్టి బట్టి పిడుగుబోలు బలు పిడికిట బొడువగ భీకరుడయ్యతడు అత్యుగ్రముతో లంకెనినప్పుడు హనుమంతుడు పొడువగానే అది మూర్ఛనొందుచును గడగడ వడకుచును అని ప్రార్థించిన లంకిణినప్పుడు హనుమంతుడు విడిచే లంకాపురిలో రాజమార్గమున శంకలేక చనుచు పంకజముఖియగు సీతాకాంతను పావని వెదకుచును దేవతలెత్తిన దీపము కైవడిదే దీప్యముగాను చంద్రుండు గగనముననున్నయా చందంబును మెచ్చి కపివరుడప్పుడు లంకాపురమును కలయ వెదకుచుండే అతికాయుండును ఖడ్గరోముడును సప్తఘ్నుండును కుంభానుండును కుంభని కుంభులు వేదాంతకులును మొదలగు రాక్షసులుండెడి గృహముల ముదిత సీత వెదకి పంతనంబులాడేటి రాక్షసుల పొంతనుదికి వినుచు వింత వింతలగు గృహములలో నా ఇంటిని వెదకుచును పురిలో గలిగిన ఎల్ల చోట్ల నా భూపుత్రిని వెదకి ఆస్థానపు సదనంబు చేరెను హనుమంతుడు వేగా అందుండెడి చిత్రంబులు గనుగొని అతిమోదమునుది చూచుచుండెనా సదనంబున గల చోజములన్నిటినీ పరవజ్రంబుల సోపానంబులు ఇంద్రనీలముల ద్వారబంధములు బంగారు గోడలు పచ్చల మేడలు రత్నగవాక్షలు పద్మరాగముల దీప కళికలును గోమేధికముల కుట్టములును వైఢూర్య స్తంభములు చూచి చూచి ఆ హనుమంతుండటి చోజమందుచుండే అంతలోనే ఆ చెంతను గనుగొని హనుమంతుండపుడు మద్యపాన వశమున నిద్రించిన మగువలనందరినీ కన్నులు వెన్నులు రొమ్ములు మోములు ఉన్నతమౌ తొడలు వారి మర్మములగని హనుమంతుడు వడవడ వడకుచును ఆడువారి మర్మంబుల చూచితి అధోగతిని పడుదు పరకాంతల మర్మంబుల గనినే పాపుడనైపోతి వాంఛ కలిగినే చూడవస్తిన వంచన నాకేనా వనితను వనితలలో వెదుకక మరి వనమున వెదకుదునా రాము కార్యమిది కావున నాకికనేమి కొదువలేదు పాపంబులు నాదరికించే రవు భస్మంబులు కావా ఆ
ఆస్థానపు సదనంబునందు ఆ సీతమ్మను వెదకి ముందుకు చని హనుమంతుడు గనుగొనె పుష్పకరాజమును బ్రహ్మవరంబున కుబేరుండు మును బడసిన పుష్పకము ఆ కుబేరుని జయించి రావణుండది ముదమున తెచ్చే దానిపైకి చెంగున లంఘించెను ఆ వానరవరుడు దాని చిత్రములు వర్ణింపగనల ధాతకు వశమౌనా కల్పించిన యా ఘన పుష్పకమును హనుమంతుడు వెదకి అందున యువతీ జనములు నిద్రల బొంది తెలివిలేక తిలకంబులు చదరంగ నిద్రలో తలలు వీడగాను పుష్పమాలికలు వీడి కొందరును బుసకొట్టుచునుండా మధువు ద్రావి మరికొందరు తనువును మరచి పవ్వడింప వారిలో నయా రావణాసురుని వర్ణింపగ వశమా అని హనుమంతుండరుదెంచుచు మరి అతని పార్శ్వమునను సుందరియగు మండోదరిగని ఆనందమునొందుచును అద్దిర జానకి కనుగొంటిని నది ధన్యుడనైతే సీతమ్మను నే చూచితి మదిలిక చింతయేల నాకు అతి సంతోషమునుంది అంతలో హనుమంతుడప్పుడు అయ్యయ్యో ఇది సీతయంచునే నద్భుతమందితిని మతిహీనుడనై సీత ఇదే అని మదిలో ననుకుంటే అయ్యయ్యో ఇది సీతయనుచునే నాశలు చెందితిని లోకమాత ఆ సీత ఇట్లనుభవించున భోగములు ఆభరణంబులు ధరించుచు పరునింట పండుకొనునా కాన రావణాసురుని కొమ్మ ఇది జానకి కాదనుచు అచటనే ముందర పానశాలను ఆ హనుమంతుడు చూచి అందులోపలను సీతను వెదకుచు అద్భుతమందుచును మాంసరాసులును మధుభాండంబులు నొప్పు గద్దలును కురుకుట్మాదిగ రాసులిడిన యాపానశాలలో రాముని సతి వెదకి అందులోపలను సీతను గానక హనుమంతుడప్పుడు ఒక్క చోట నిలుచుండియు మదిలో మిక్కిలి చింతించి